హాయ్ వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ తో ముందుకు రావడం అనేది జరిగిందండి. అదేంటంటే మనకు ఒక పిల్లాడు పుట్టగానే మన అందరం కూడా జనరల్ గా ఒక పంచాంగం తీసుకొని ఆ పంచాంగంలో ఉన్నటువంటి నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టడం అనేది మనకు ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ నక్షత్ర ప్రకారం కూడా 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో కూడా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క లెటర్ అనేది సూచించడం జరిగిందనమాట. సో దాని ప్రకారం మనం పేరు పెట్టడం అనేది మనకు ఉన్నటువంటి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పరిపాటి అనమాట. సో అది నిజమా కాదా, ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బేబీ పుట్టగానే మనం క్యాలెండర్ తీసుకొని చూసినట్లయితే మనకి ఇంచుమించుగా ఒక నక్షత్రం అనేది 24 గంటల నుంచి 26 గంటల వరకు ఉంటుందండి జనరల్ గాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాదాన్ని మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందండి, మనకి ఇంచుమించుగా మనకి 6 నుంచి 7 గంటల వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో 6 నుంచి 7 గంటల్లో పుట్టినటువంటి ఒక ప్రతి బిడ్డకి కూడా ఒకే లెటర్తో పెట్టడం అనేది కరెక్ట్ కానది అనేది ఇప్పుడు మనకి కేపీ ఆస్ట్రాలజీ ద్వారా మనకి తెలియజేయడం జరిగిందనమాట. సో దాని నుంచి మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అలా అప్డేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి కొంతకాలం అయిన తర్వాత చాలా మందికి మనకి ఆస్ట్రాలజీ నుంచి డెవలప్ అయినటువంటి ఒక మంచి శాస్త్రమే న్యూమరాలజీ అనమాట. సో ఈ న్యూమరాలజీ అనేది చాలా మందికి న్యూమరాలజిస్టులు ఏమంటారంటే ఆస్ట్రాలజీ తెలియదు అనమాట వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏమంటారంటే అసలు ఆస్ట్రాలజీ లేనే లేదంటారు. సో అది తప్పండి. మనకి ఆస్ట్రాలజీ నుంచే మనకి న్యూమరాలజీ అనేది పక్కాగా రావడం జరిగింది. 100% కూడా ఆస్ట్రాలజీ నుంచి అడ్వాన్స్ అయ్యి అప్డేట్ అయినటువంటి శాస్త్రమే మనకి న్యూమరాలజీ అనమాట. సో అందుకని మనం ఈ కేపీ తర్వాత ముందు మనకి ఆస్ట్రాలజీ తర్వాత కేపీ ఆస్ట్రాలజీ వచ్చింది. కేపీ ఆస్ట్రాలజీ నుంచి మళ్ళీ మనకి న్యూమరాలజీ ముందుగా ఉన్నప్పటికీ కూడా కేపీ ఆస్ట్రాలజీని దాన్ని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ఆస్ట్రో న్యూమరాలజీగా మార్చుకున్నామో అప్పుడు ఇంకా మనం ఎక్కువగా రిజల్ట్ అనేది పొందడం జరిగింది అనమాట. సో అప్పుడు మనకి ఈ స్టార్టింగ్ లెటర్ అనేది మనకి పెట్టినప్పుడు చాలా మంది మనం అబ్జర్వ్ చేసినప్పుడు అంటే మన సర్వీస్ ద్వారా మనం ఇంచుమించుగా 10 years నుంచి సర్వీస్ చేస్తున్నాం కదా. ఈ 10 years నుంచి సర్వీస్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం చూసినట్లయితే నక్షత్ర ప్రకారం ఎవరికైతే పేరు పెట్టారో వారికి ఇంచుమించుగా మనకి 60 to 70% అనేది రిజల్ట్ రావడం జరిగింది అనమాట. అలా అదే విధంగా మనకి చాలా మంది ఇప్పుడు పురోహితులు ఏంటి చాలా మంది ఏం చెప్తున్నారంటే పర్వాలేదు వ్యవహార నామకంగా ఏ లెటర్ తో స్టార్ట్ చేసిన ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నారు అనమాట. ఇది మాత్రం పక్కాగా రాంగ్ అండి. సో నక్షత్ర ప్రకారం పెట్టింది కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ కూడా వ్యవహార నామం ప్రకారం పెట్టేది అంటే మన నచ్చిన లెటర్ తో పెట్టడం అనేది చాలా వరకు రాంగ్ గానే చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి అది మనం ఏ నక్షత్రంలో పుట్టామో కనీసం దానికి కూడా రిలేటెడ్ గా ఉండదు. అదేవిధంగా ఏ లగ్నానికి రిలేటెడ్ గా ఉండదు, రాశికి రిలేటెడ్ గా ఉండదు. సో అలాంటప్పుడు మనం దాన్ని కరెక్ట్ అనేసి జస్టిఫై చేయలేము అనమాట. సో ఇది నా దృష్టిలో మాత్రం ఇది రాంగ్ అని చెప్పవచ్చు అండి. అందువల్ల ఈ వ్యవహారిక నామం అనేది అనుకోకుండా షూట్ అవ్వచ్చు, షూట్ కాకపోవచ్చు. సో అందుకని దీనికి మనం 10 to 100% అనమాట. అది మనం 0 to 100% అనమాట. ఏదైనా కావచ్చు, 0 కావచ్చు, 100 కావచ్చు, 60 కావచ్చు, 50 కావచ్చు, 40 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అంత పర్సంటేజ్ అనేది మనం దీనికి పర్టికులర్ గా మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే వ్యవహారిక నామం అనేది మనం నచ్చినట్టు పెట్టుకుంటాం కాబట్టి. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే న్యూమరాలజీ పరంగా చూసినప్పుడు సో చాలా మంది మన డేట్ ఆఫ్ బర్త్ లో తీసుకునే డేట్ కి అంటే మనం పుట్టినటువంటి డేట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 23/5/1970 పుట్టాం అనుకోండి. ఈ 23కి సంబంధించిన లెటర్స్ అనేవి పెట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అవి ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు మనం ఈ చార్ట్ లో ఇచ్చాము, అది చూడొచ్చు. సో చాలా మంది ఏంటంటే ఈ 23 అంటే మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి డేటింగ్ మాత్రమే చూసి మన లెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి ఇంచుమించుగా 70 to 60 అంటే మనకి 60 to 70% ఇది కూడా రిజల్ట్ ఇస్తుందండి. సో ఇది కూడా మనం తప్పు అని చెప్పడానికి అయితే వీలు లేదనమాట. కానీ మనం పర్టికులర్ గా ఎప్పుడైతే మనం ఆస్ట్రాలజీ నుంచి మనం న్యూమరాలజీకి అంటే ఆస్ట్రో న్యూమరాలజీ వరకు మనం వచ్చామో అంటే మనం ఎప్పుడైతే మనం ఒక పాదానికి మనం 6 to 7 hours అని మనం అనుకున్నమాట. కానీ కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఎప్పుడైతే ఇంకా సబ్ లార్డ్ నుంచి సబ్ లార్డ్ నుంచి సబ్ లార్డ్ వరకు మనం వెళ్ళామో అంటే మనకి ఇంచుమించుగా మనం అంటే ఒక గ్రహం అనేది మనకి ఇంచుమించుగా మనం ఎంతసేపు ఉంటుందని అనుకున్నామండి. మనకి ఒక పాదం అనేది 6 to 7 hours. కానీ ఒక లగ్నం అనేది మనకి ఇంచుమించుగా 1.5 hour నుంచి 2 hours వరకు ఉంటుంది అనమాట. ఈ లగ్నంలో కూడా మళ్ళీ సూక్ష్మ గ్రహం వరకు వెళ్ళాం అనమాట. అంటే సబ్ లార్డ్ నుంచి సబ్ లార్డ్ నుంచి సబ్ లార్డ్ వరకు మనం వెళ్ళటం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఇంచుమించుగా 9 to 12 seconds వరకు వస్తుంది అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే మనం అంతవరకు వెళ్ళి మనం ఆస్ట్రో నియమాల ద్వారా ఒక డెస్టినీ తీసుకుని ఆ డెస్టినీకి ప్లస్ దానికి ఒక రిలేషన్ ఉంటుందండి. సో ఆ రిలేషన్ ద్వారా మనం
కొన్ని లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది అనమాట. అదేంటంటే మన ఇంచుమించుగా మనకి ఆస్ట్రో నియమాల ద్వారా ఎప్పుడైతే మనం ఈ లెటర్స్, స్టార్టింగ్ లెటర్ పెట్టడం అనేది జరుగుతుందో మనకి 80 to 100% రిజల్ట్ అనేది రావడం అనేది మనం చూస్తూనే ఉన్నామండి. చాలా మందికి మేము కరెక్షన్ చేసిన, అంటే మా పిల్లాడికి బాగోట్లేదు సార్, మేము చాలా మంది దగ్గరికి తిరిగాము కానీ ఎటువంటి రిజల్ట్ రాలేదు సార్ అంటే, మేము వెంటనే నేమ్ కరెక్షన్ ఇవ్వగానే వాళ్ళు రాసిన ఒక కోర్సు రాసిన తర్వాత మా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాయి సార్, మా పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు సార్. ఇప్పుడు ఇలా అనేక రకమైనటువంటి సక్సెస్ స్టోరీలు మనం విన్న తర్వాత మాత్రమే ఇది 80 to 100% స్టార్టింగ్ లెటర్ అనేది కూడా, అంటే దీనికి నేమ్ అనేది చేసేటప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి. సో ఆ పారామీటర్స్ అన్ని ఫాలో అయ్యి మనం చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక్కటే సరిపోదు, 14 డైమెన్షన్ లో ఇది ఒక డైమెన్షన్ మాత్రమే. సో ఆ పారామీటర్స్ అన్ని ఫాలో అయ్యి మనం స్టార్టింగ్ లెటర్ ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి ఎప్పుడైతే మనం నేమ్ అనేది సజెస్ట్ చేస్తున్నామో సో చాలా మంది పిల్లలకి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకనే మనం అన్నిటికంటే బెస్ట్ గా మనం ఈ ఆస్ట్రో నియమాల ద్వారా మనం డిసైడ్ చేసినటువంటి స్టార్టింగ్ లెటర్ బెస్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.